హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ రాజా. ఈరోజు నేను గ్యాంగ్స్టర్ అనే మూవీ గురించి చెప్తామని మీ ముందుకు వచ్చా. గ్యాంగ్స్టర్ ఏంటి మూవీ, అసలు వినలేదే అని ఎవరైనా అనుకుంటే ఐ లవ్ ద టీజర్. ఏంటి ఈ సినిమాలో అంత స్పెషల్, రమేష్ అది పనిగా చెప్తున్నాడు ఏంటి అని అనుకుంటున్నారా? ఈ సినిమా వెనుకున్న పర్సన్ చంద్రశేఖర్ రాథోడ్. మల్టీ నేమ్స్ ఉన్న ఈ పర్సన్ కి టాలెంట్ పరంగా కూడా మల్టీ టాలెంట్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అతను హీరో అని చెప్పనా, స్టంట్ మాస్టర్ అని చెప్పనా, రైటర్ అని చెప్పనా, ఎడిటర్ అని చెప్పనా, డైరెక్టర్ అని చెప్పనా, ప్రొడ్యూసర్ అని చెప్పనా, ఇన్ని బాధ్యతలు తీసుకున్నా సరే మీరు ఒక్కసారి టీజర్ చూసారనుకోండి, మీకు అనిపిస్తుంది వావ్ దీనమ్మ ఏం తీసారా అతను అనిపిస్తుంది అనమాట. సో ఆ రేంజ్ లో ఉంది. ఎందుకంటే మీరు ప్రీవియస్ గా సందీప్ రెడ్డి వంగ మూవీ యానిమల్ చూసారా? ఎలా ఉంటది యాటిట్యూడ్ పరంగా, అలాగే యాక్షన్ సీక్వెన్స్ పరంగా మూవీ ఎలా ఉంటది అంటే దాంతో కంపేర్ చేయను కానీ ఆ రేంజ్ లో ఈ మూవీ కూడా ఉందన్నమాట. సో అఫ్ కోర్స్ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. ఎందుకంటే ఇది ఫుల్ డిఫరెంట్. అది ఫాదర్ సెంటిమెంట్ అనమాట. ఇది నేమ్ లోనే మీరు చూడొచ్చు గ్యాంగ్స్టర్ అని. అలాగే ఈ సినిమాలో బీజిఎం కూడా అదిరిపోయిందండి. ఎందుకంటే ఆ యాక్షన్ సీక్వెన్స్ ఎలా అయితే చూపించారో అదే రేంజ్ లో బీజిఎం కూడా వండర్ఫుల్ గా ఉందన్నమాట. కొత్త డైరెక్టర్, మల్టీ టాలెంటెడ్. అలాగే ఈ సినిమాలో కొత్త యాక్టర్లు కూడా చాలా మంది ఉన్నారు. సందీప్ రెడ్డి వంగ ఆ పేరు ఎలా అయితే పాపులర్ అయిందో, చంద్రశేఖర్ రాథోడ్ ఫ్యూచర్ లో ఈ పేరు కూడా పాపులర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అరే మన రమేష్ చెప్పాడని. గ్యాంగ్స్టర్ మూవీ టీజర్ యూట్యూబ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఉంది. అందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంది. సినిమా త్వరలో థియేటర్స్ లోకి రాబోతుంది. సో అందరూ కూడా థియేటర్స్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ చంద్రశేఖర్ రాథోడ్ అండ్ ఆల్సో హోల్ టీమ్ ఆఫ్ గ్యాంగ్స్టర్. సో సపోర్ట్ న్యూ టాలెంట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్ బాయ్.